తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాల్లో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ 4వ తేదీ మంగళవారం రాజానగరం సమీపంలో ఉన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరగనుంది. దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంలను తెరిచి లెక్కింపు ప్రారంభిస్తారు. రాజమహేంద్రవరం రూరల్, సిటీ, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ కూడా అదే సమయంలో మొదలు కానుంది. పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లేని చోట ఉదయం 8 గంటలకు ఈవీఎంలను తెరిచి లెక్కింపు ప్రారంభించేలా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మాధవీలత చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2500 మంది సిబ్బందికి కౌంటింగ్ ప్రక్రియ 2 దఫాలు శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆధ్వర్యంలో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను కూడా మళ్లించారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, మీడియా, కౌంటింగ్ సిబ్బంది తమ వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతంలో మాత్రమే పెట్టుకుని లోపలికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. సిఆర్పీఎఫ్ తో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా విధుల నిర్వహణలో ఉన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను కౌంటింగ్ కేంద్రంలోకి తేవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. మొత్తం 2500 మంది పోలీసు అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యాహ్నం 12:40కి మొదటగా కొవ్వూరు ఫలితం, చివరగా 19 రౌండ్లు ఒక పోలీస్ స్టేషన్ ఉన్న రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఫలితం వెల్లడి కానుంది.